ఖైదీల సంక్షేమం భవిష్యత్తు కోసం వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి చినరాజప్ప తెలిపారు. కారాగారాల నిర్వహణలో లోటుపాట్లను సరిచేసి మరింత సమర్థవంతంగా నిర్వహించేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలని కోరారు. జైళ్ల సిబ్బంది పునశ్చరణ తరగతులను ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రారంభించారు. మరిన్ని నిధులతో జైళ్లను అభివృద్ధి చేస్తామని రాజప్ప తెలిపారు. 2 రోజుల పాటు సాగే పునశ్చరణ తరగతులకు 13 జిల్లాల నుంచి అధికారులు సిబ్బంది హాజరయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసులో ఆయన తప్పులేదని తేలితే కేసు ఎత్తివేస్తామని చెప్పారు. కాపు ఐక్య గర్జన సందర్భంగా తునిలో జరిగిన ఘటనలపై విచారణ కొనసాగుతోందని హోంమంత్రి తెలిపారు. ఉండటమే కాదు, ఈ జైల్లో కూడా అంతా టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని నడిపించాలని చెప్పడం కోరడం జరిగింది. అలాగే ఖైదీలకు కూడా మంచి ఆహారం ఇవ్వడంలో కానీ, అలా జాగ్రత్తగా చూడటంలో కానీ, అలాగే శిక్షణ కూడా వారికి పాత శిక్షణ ఉంది. ఎందుకంటే ఏదో బెంచీలు తయారు చేయడమే కాకుండా ఏదైతే మంచి వస్తువులు తయారు చేసే అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మంచి శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వారి కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్కి ఎవరైతే బ్రేక్ చేస్తారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. ఎంక్వైరీ చేస్తాం. జెన్యూన్ అయితే కేసు కడుతుంది, జెన్యూన్ కాకపోతే తీస్తారు. ఇవన్నీ జరిగి ఎప్పుడు కూడా ఇవాళ కొత్తదేం కాదు.